ఫ్యాక్షన్ ఒక కొత్త విధానాలను ఎంచుకుంటుంది. ఇది రాయలసీమలో మాత్రమే ఉండేది. ఎందుకంటే రాయలసీమలో ఫ్యాక్షన్ రూపం మార్చి వాళ్ళ యొక్క ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడతాం, పంట పొలాలను నరకవేయటం, చేతికొచ్చిన పంటను తగలబెట్టడం, ఈ విధంగా రాయలసీమలో ఒక ఆనవాయితీ అయితే నడుస్తుంటుంది. అదే ఆనవాయితీ ఇప్పుడు పల్నాడులో కనిపిస్తుంది. గతంలో కూడా చూసుకుంటే రీసెంట్గా 2 నెలల క్రితం వినుకొండ నియోజకవర్గంలోని నడిగడ్డలో దాదాపు పంట చేతికి వచ్చే మిరప పంటను పీకి వేసిన పరిస్థితి అయితే ఉంది. ట్రాక్టర్ పెట్టి తోలి దాదాపు 2 ఎకరాల మిరప పంటను సర్వనాశనం చేసిన పరిస్థితి. ఆ రైతు తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి. ఆ రైతు కన్నీరు మున్నీరుగా విలపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయంగా ఎదుర్కోవడం చేతకానప్పుడు ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడితే వాళ్ళు సామాజికంగా ఆర్థికంగా చితికిపోతారు, నలిగిపోతారు. ఆ తర్వాత వాళ్ళు రాజకీయంగా యాక్టివ్గా ఉండరనే ఒక నీచమైన సంస్కృతితో, నీచమైన ఆలోచనతో రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో పల్నాడులో కూడా ఇటువంటి దాడులు జరుగుతున్నాయి.